అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మరి ఉద్యోగంలో చేరావు కదా నువ్వు కన్వెన్షనల్ గా అందరు చేరినట్టే ఉద్యోగాన్ని సెలవు పెట్టావా ఇవన్నీ చేయడానికి? యాక్చువల్లీ అంటే మీకు తెలుసు, అందరికీ ఆడియన్స్ కూడా తెలుసు, తెలుగు ఐడల్లో పాడాను. అప్పుడే ఉద్యోగానికి సెలవు పెట్టి వెళ్లాల్సి వచ్చింది. తెలుగు ఐడల్ కి వచ్చిన కారణం అందరూ చాలా మంది అన్నారు, అనిరుద్ధ్ అసలు ప్లేబ్యాక్ పాడుతున్నాడు, ఇప్పుడు ఎందుకు తను తెలుగు ఐడల్ వచ్చింది, ఎందుకు వచ్చాడు, అసలు తన లెవెల్ కాదు, తన ఇది కాదు అని చాలా మంది చాలా మాటలు అన్నారు. అప్పుడు నేనేమీ మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాను. ఎందుకంటే నేను ఎందుకు వెళ్ళాను అన్నదానికి నాకు మాత్రమే రీజన్ తెలుసు అండ్ ఎవరికీ తెలియదు. అది ఎప్పుడు బయటికి చెప్పలేదు. ఇవాళ అంతా అయిపోయింది కాబట్టి చెప్తున్నాను. మై విజన్ వాజ్ ఆల్వేస్ హిందీ ఇండియన్ ఐడల్. ఎందుకనంటే ఒక నేషనల్ ప్లాట్ఫామ్లో అక్కడ రాణించాలన్నది. అండ్ దిస్ వాజ్ ఎ వార్మప్ అని చెప్పాలి. ఎందుకంటే సేమ్ ప్రొడక్షన్ హౌస్ వాజ్ డూయింగ్ ఇట్, సేమ్ క్రూ వాజ్ డూయింగ్ ఇట్. సో వాళ్ళ కంట్లో పడాలి, వాళ్ళ దాంట్లో వాళ్ళకు ఒక నమ్మకం కలిగించాలి, నేను చెయ్యగలను అని చెప్పేసి తెలుగు ఇండియన్ ఐడల్ వాజ్ మై వార్మప్ గ్రౌండ్ అని చెప్పాలి. తెలుగు ఇండియన్ ఐడల్లో కూడా మంచి చాలా నీకు. అవునక్క. అండ్ ఎస్పెషల్లీ తమన్ గారు, గీతక్క అండ్ కార్తిక్ గారు, దే లవ్డ్ ఈచ్ ఆఫ్ మై పర్ఫార్మెన్సెస్. అండ్ అగైన్ నా థాట్ ప్రాసెస్ బిహైండ్ ద సాంగ్స్, దట్ ఈస్ వాట్ దే హ్యావ్ అప్రిషియేటెడ్. కాంపిటీషన్ అక్కడ తెలుగు ఐడల్ అంటే ఇంకోటి ఏంటంటే ఛాలెంజింగ్ పార్ట్. ఇప్పుడు చాలా మంది అన్నట్టు తనకు అవసరమా, తన లెవెల్ కాదు అన్నట్టు. ఎస్పెషల్లీ ఇంకొక ప్రొఫెషన్ లో సెటిల్ అయిపోతే సీరియస్ సింగర్ గా చూడరు ఎవరు. ఇప్పుడు కొద్దో గొప్ప నేను ఏమైనా పాడానుకో, మీకేంట్లేండి మీరు మీడియా కదా బిజీ అంటారు. ఎవరు సీరియస్ గా తీసుకోరు. ఏమైనా పాడితే కూడా ఊరికే వచ్చి పాడి పెట్టామో పాట అంటారు, అంతే తప్ప అంటే కన్సిడర్ చేయరు. అండ్ ఇక్కడ అది కూడా కాదక, అంటే ఎలా అంటే తెలుగు ఇండియన్ ఐడల్ వార్మప్ అని చెప్తూనే ఇట్ ఈస్ బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ. బికాస్ చాలా మంది బయట మాట్లాడేది ఏంటంటే తన లెవెల్ కాదు ఇది, తను మళ్ళీ అంటే ఒక స్టెప్ దిగి ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నాడు అన్నది అన్నారు. సో ఒకవేళ నాకు ఏదన్నా ఒక రాంగ్ స్టెప్ పడినా, ఒక్కసారి ఏదన్నా జారినా కూడా నాకు ఆల్రెడీ ఉన్న పేరు మీద ఎఫెక్ట్ అవుతుంది. సో దట్ హ్యాస్ బీన్ మచ్ మోర్ కేర్ఫుల్ జర్నీ దాన్ హిందీ అని చెప్పాలి. అవును, హిందీ తప్పకుండా నీకున్న కైండ్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అందరు చూస్తే ప్రొఫైల్స్ ఒకళ్ళని మించి ఒకళ్ళు అద్భుతంగా పాడారు నిజంగా. అసలు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ నువ్వు కూడా అసలు అదరగొట్టేసావు తెలుగువాడు అయ్యింది. అంటే తెలుగువాడు ఏంటంటే భాష రాకపోవడం, కొత్త ఎన్వైరన్మెంట్. నా విజన్ టు గో టు తెలుగు హిందీ ఇండియన్ ఐడల్ వాజ్ ఒకటే అక్క, మన సౌత్ మ్యూజిక్ ని అక్కడికి వెళ్ళి జనాలందరికీ చూపించాలి. ఇదివరకు బట్ శ్రీరామ్ హ్యాస్ గాన్, రోహిత్ వెళ్ళాడు, బట్ వాళ్ళ విజన్స్ వర్ డిఫరెంట్. మై విజన్ వాజ్ ఆల్వేస్ టు యాక్చువల్లీ షో వాట్ సౌత్ మ్యూజిక్ ఇస్ and how can that be inculcated into Bollywood music, or how can that be shown beautifully. వాళ్ళు డెఫినెట్గా ఐ థింక్ వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది మనకుండే విన్యాసాలు, మనకుండే కైండ్ ఆఫ్ సాంగ్. ఎస్పెషల్లీ లైకారి తత్వం వాళ్ళకి ఎక్కువ ఉండదు, ఎస్పెషల్లీ హిందుస్థానీ బేస్డ్. నువ్వు అన్ని వేసావు కదా, తగిన అన్ని జతులు వేసి మరి కొన్ని పాడావు. ఏ పాట తెలుగు పాట వాళ్ళని మెప్పించింది? తెలుగు పాట కూడా పాడావు కదా. తెలుగు పాట అంటే బేసికల్లీ చాలా వరకు నన్ను అలో చేయలేదు. తెలుగు పాట అంటే రైట్స్ ఒకటి ఇష్యూ, అండ్ దాని తర్వాత సో మెనీ ఫ్యాక్టర్స్. అది నాకు కూడా తెలియదు బేసికలీ, బట్ కొన్నిసార్లు వాళ్ళు అలో చేయలేదు పాడాలి అన్న, తెలుగు పాట యాడ్ చేయాలన్నా, తమిళ పాట యాడ్ చేయాలన్నా కూడా. బట్ స్టార్టింగ్లో చేశారు కొన్ని. అండ్ ఎస్పెషల్లీ ఒకటి గుర్తున్నది ఏంటంటే చలత్ ముసాఫిర్ అని మన్నాదే గారు పాడిన పాట తీస్రీ కసం మూవీ నుంచి. చలత్ ముసాఫిర్ మోహలియా రే పింజడే వాలి మునియా, చలత్ ముసాఫిర్ మోహలియా రే పింజడే వాలి మునియా. ఆ పాట పాడినప్పుడు ఇట్ వాస్ జస్ట్ ర్యాండమ్ థాట్ అనమాట. ఎందుకనంటే అప్పుడు ఆ టైంలోనే శ్రేయ గారు హైదరాబాద్కి వచ్చి ఆవిడ కాన్సర్ట్ చేశారు. అండ్ ఇట్ హ్యాపెండ్ దట్ ఐ సా హర్ కాన్సర్ట్ సమ్ క్లిప్. అండ్ అందులో ఆవిడ బళ్ళారి బాబా పాడారు వెంకటేష్ గారిది, ఇది కృష్ణం వందే జగద్గురు సినిమాలో. సో ఆ పాట నాకు చలత్ ముసాఫిర్ మోహలియా రే పింజడే వాలి మునియా, బళ్ళారి బాబా బేగబారా, మైసూరు రంగోలా మనే బిట్టు బంగారా అని యాడ్ చేసి పాట. ఆవిడ షీ నోస్ దట్ సాంగ్ ఆల్సో అండ్ షీ వాస్ షాక్డ్ ఆల్సో. అంటే దట్ వాజ్ అన్ సర్ప్రైజ్ ఎలిమెంట్ అన్నట్టు, అది తెచ్చి అలా పాడి ఇది చేయడం. అండ్ దట్ వాజ్ ద తెలుగు సాంగ్. అండ్ ఇంకోటి అనిమల్ సినిమాలో అమ్మాయి పాట. యాక్చువల్లీ ఏం చేశాను అని అంటే అక్కడ హిందీ పాడాను, హువామే హిందీ వర్షన్ పాడాను. బట్ ఏం చేశానంటే మధ్యలో ర్యాప్ తెచ్చి, బికాజ్ సందీప్ రెడ్డి వంగ గారు గెస్ట్గా వచ్చారు. ఆయన ఫస్ట్ మూవీ అని అర్జున్ రెడ్డిలో ర్యాప్ ఆ పోర్షన్ తీసుకొని దాని లిరిక్స్ నేనే మార్చి, అండ్ దానికి అడిషనల్గా తెలుగులో కొన్ని ఏమంటారు, నేను తతకారని చెప్పి నా ఫ్రెండ్కి ఒక ఆయనకు పంపించాను, అనిరుద్ధ్, ఆయన పేరు కూడా అనిరుద్ధే. హీ యాక్చువల్లీ రోట్ ద లిరిక్స్ అండ్ హీ గేవ్ మీ దట్ అండ్ ఐ ప్రెజెంటెడ్ దట్. ఆ తెలుగు ర్యాప్ అనేది దట్ వాజ్ ఆల్సో అగైన్ న్యూ డైమెన్షన్. ఏది ఎక్స్పెరిమెంట్ చెయ్యకుండా అయితే బయటికి రాలేదు నేను. అండ్ ఐ షోడ్ ఎవ్రీథింగ్ విచ్ ఐ కుడ్.
ఆన్ దట్ స్టేజ్. తప్పకుండా నీ విన్యాసాలన్నీ కనిపించిపోయాయి. ఏ పాట ఇది ఇంతకి? అమ్మాయి హాయ్ మైకమా నా కమ్మేసి అనిమల్ సినిమాలో ఫస్ట్ సాంగ్ వెన్ దే గెట్ మ్యారీడ్. గీతాంజలి ఎన్ని భాషలో పాడతావు ఇప్పుడు? తెలుగు, తమిళ్, మలయాళం? మలయాళం ఎప్పుడు ట్రై చేయలేదు ఎందుకంటే నా ప్రొనౌన్సియేషన్ ఇంకా నాకు రాలేదు. నిన్నొరు సో మలయాళం పక్కన పెట్టేస్తే ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్. ఒక రకంగా అక్కడికి వెళ్ళి చాలా మంది బెంగాలీస్ ఉన్నారు కాబట్టి బెంగాలీ పాటలు కూడా వినడం మొదలైంది. అండ్ అక్కడ మన శ్రేయమ్మే ఉంది కదా, ఆవిడతో ఎక్కువ మాట్లాడేది. అసలు అంత బాగా పాడతారేంటి అనిరుద్ధ్ ఆవిడ? దట్స్ వై షీ ఈస్ దేర్ వేర్ షీ ఈస్. అవును. ఇప్పుడు ఇంత నువ్వు ఎఫర్ట్ పుట్టిన్ చేసి, మన గతంలో కూడా శ్రీరామ్ చంద్ర ఆల్సో హ్యాస్ యూనో అంత ఘనత సాధించి తిరిగి వచ్చారు. రోహిత్ కూడా ఆల్మోస్ట్ అక్కడ వరకు వెళ్ళడం, రేవంత్ వెళ్ళాడు. ఏమనిపిస్తుంది నీకు ఇదంతా, ఈ జర్నీ అంతా? దేవర ఇన్స్పిరేషన్ అంటే వాళ్ళని చూసే కదా, అంటే ఎస్పెషల్లీ శ్రీరామ్ చంద్ర అన్న, కారుణ్య అన్న, వాళ్ళని చూస్తూ కారుణ్య, అయ్యో నేను మర్చిపోయాను, అమ్మో చిన్నప్పటి నుంచి ఫస్ట్ కారుణ్య కదా, చిన్నప్పటి నుంచి చూస్తూ లైక్ అంటే ఐ వాజ్ ఎ కిడ్ వెన్ శ్రీరామ్ చంద్ర అన్న అండ్ కారుణ్య అన్న పార్టిసిపేటెడ్. సో ఇండియన్ ఐడల్ అప్పటి నుంచి ఇట్ వాస్ ఎ డ్రీమ్. దాని తర్వాత 2017లో రేవంత్ ఇంకా రోహిత్ వీళ్ళందరూ వెళ్ళారు. సో అప్పటి నుంచి ద విజన్ వాజ్ దేర్. బట్ ఏంటంటే కాలానుగుణంగా ఐడల్ పర్సెప్షన్ అండ్ ఐడల్ వాల్యూస్ కూడా మారాయి. దానికి తగ్గట్టుగానే మౌల్డ్ చేసుకునే ఫైనల్స్ వరకు వచ్చాను. ఇప్పుడు 6 నెలలు అక్కడ ఉన్నావు, నీకు డబ్బులు ఇచ్చారు ఏమన్నా? లేదక్క, దట్ ఈస్ కాంపిటీషన్ కాబట్టి మరి స్టే అది ఇస్తారు. స్టే అకామిడేషన్ బాగుంటుందా? బాగుంటుందక్క. తోటి పార్టిసిపెంట్స్ తో మీకు ఇంటరాక్షన్ అట్లా అవకాశం? వాళ్ళతో అంటే ఒకళ్ళతో రూమ్, బేసికలీ ఒక రూమ్ కి ఇద్దరు అనమాట. ఒక ఫ్లాట్ ఇస్తారు. ఇఫ్ ఇట్ ఇస్ 2 BHK 4 people will stay there. If it is a 1 BHK 2 people will stay there. అలా ఫ్లాట్ షేర్ చేసుకునే. షూటింగ్స్ ఎలా ఉండేవి? ఎవ్రీ వీక్ ఒక ఎపిసోడ్ అనమాట. అంటే ఒక ఎపిసోడే ఉండేది. బట్ దానికి అంటే బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ సెలెక్షన్ ఇంకా రిహార్సల్స్ అంతా ఇట్ యూస్ టు టేక్ వన్ వీక్ ఆఫ్ టైం. ఆల్మోస్ట్ టైం అంతా దానికే పడుతుంది. ఈ బట్టలు నేను ఎప్పుడు చూసాను అనుకున్నాను, అబ్బా భలే బట్టలు వేసుకున్నాడు. బట్టలు వాళ్ళే ఇస్తారు. సో అండ్ ఒకటేంటంటే అంటే ఒకలాగా చూపిస్తేస్తారు ఒక కంటెస్టెంట్ అండ్ దట్ లుక్ క్యారీస్ ఫర్ ఆల్ ద ఎపిసోడ్స్. సో ఫస్ట్ డిజైన్ చేసి పెట్టేశారు. సో వాళ్ళు ఒక విజన్ తో ఒక లుక్ ఫిక్స్ చేసేస్తారు. ఆ లుక్ ప్రకారమే మనకు కాస్ట్యూమ్స్ అన్ని. అనిరుద్ధ్, ఆనెస్ట్గా ఇది ఓపెన్ జెన్యూన్ కాంపిటీషన్ అనిపిస్తుందా నీకు, లేక ఇట్ ఈస్ అ కాంపిటీషన్ కానీ దాంతో పాటు ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అనిపిస్తుందా? నేను ఎక్కువ అడగను, నిన్ను ఇబ్బంది పెట్టను. లేదక్క, ఏ రియాలిటీ షో అయినా అంతే, హిందీలో కొంచెం ఎక్కువ అని చెప్పాలి. ఎక్కువ అండ్ హిందీ బికాస్ అండ్ ఐ థింక్ దే హ్యావ్ టు క్యాటర్ టు దేర్ ఆడియన్స్ యాజ్ వెల్. వాళ్ళకి టీఆర్పీ పంజాబ్, యూపీ, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర నుంచి ఎక్కువ వాళ్ళకి టీఆర్పీ వస్తుంది కాబట్టి దే షుడ్ క్యాటర్ దట్ ఆడియన్స్ యాజ్ వెల్. దట్ ఈస్ ఆల్వేస్ దేర్. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్, అఫ్ కోర్స్ టాలెంట్ లేకపోతే అక్కడి వరకు వెళ్ళలేము. అంతే కదా, టాలెంట్ లేకుండా సస్టైన్ కూడా అవ్వలేము. బట్ యా, గెలవాలి అన్నా ఏదన్నా అన్నా కూడా ఐ థింక్ మ్యూజిక్ తో పాటు కొంచెం లక్ ఉండాలి అండ్ ఇంకొన్ని ఫ్యాక్టర్స్ ఉండాలి అని నేను ఖచ్చితంగా అది 100% అది తెలుసుకునే వెళ్ళావు. చాలా ధైర్యంగా 6 నెలలు తెలుసుకుని వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.